హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఆఫ్ఘనీ చికెన్ కర్రీ, అదేనండి తెల్ల చికెన్ ఎలా చేయాలో చూసేద్దామా? కావాల్సిన పదార్థాలు 1 kg చికెన్, ఆనియన్స్ 1 మీడియం సైజ్, 2 పచ్చిమిర్చి, సాల్ట్ రుచికి సరిపడా, అల్లం పేస్ట్ 1 స్పూన్ ఇంట్లో తయారు చేసింది, 1 కప్ కొత్తిమీర, 1 స్పూన్ అమూల్ బటర్, కసూరి మెత్తి కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే కర్రీ చేదైపోతుంది, యాలకులు 4, లవంగాలు 4, మిరియాలు 1 స్పూన్, చెక్క 2, పల్లీలు 2 స్పూన్స్, జీడిపప్పు 10 వేసుకోండి. ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ ఫ్రెష్గా వాష్ చేసి కట్ చేసేసుకోండి. 2 మిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక జార్లో దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, మిరియాలు పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మసాలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పల్లీలు అండ్ జీడిపప్పు మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. పేస్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని బటర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోండి. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోగా వేరే స్టవ్ పైన 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ హీట్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక అందులో మనం పచ్చగా దంచుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి అండ్ మిక్స్ చేసుకోవాలి. మసాలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దాంట్లోకి 1 kg ఆఫ్ చికెన్ వేసుకోవాలి. చికెన్ మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. ఇలా 5 to 8 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే ప్యాన్కి చికెన్ అంటుకుంటుంది. చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం ముందుగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ జీడిపప్పుల పేస్ట్ వేసుకోవాలి. అలాగే దాంట్లోకి 1 కప్ ఆఫ్ పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెరుగు 2 నిమిషాల పాటు మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
పెరుగు మంచిగా మిక్స్ అయ్యాక దాంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న హాట్ వాటర్ 2 గ్లాసెస్ ఆఫ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేసాక 8 to 15 మినిట్స్ చికెన్ ముక్కలు మంచిగా ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు మంచిగా ఉడికాక దాంట్లోకి కొంచెం కసూరి మెత్తి అలాగే హాఫ్ లెమన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఆఫ్ఘనీ చికెన్ కర్రీ రెడీ. నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel.